ఈనాడు ఆంధ్రజ్యోతికి ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. అదానీ గ్రూప్ వ్యవహారంలో జగన్కి వ్యతిరేకంగా 2 సంస్థలు కథనాలు రాశాయని, అవి నిరాధారమైన కథనాలుగా పేర్కొంటూ పరువు నష్టం దావా వేశారు. అదానీ గ్రూప్ కేసుకు సంబంధించి అమెరికాలో దాఖలు చేసిన అభియోగ పత్రంలో తన పేరు లేకున్నా ఉన్నట్లుగా కట్టుకథలు రాశారని చెప్పారు. బేషరతుగా క్షమాపణలను చెప్పకపోతే 100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తామని జగన్ హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ రమేష్ గారు అందిస్తారు. సార్, జగన్ అదానీ విద్యుత్ కొనుగోలు ఒప్పందం కేసులో ఈనాడు ఆంధ్రజ్యోతి జగన్ మీద కథనాలు ప్రచురించిందని కేసు వేశారు సార్, పరువు నష్టం దావా. ఎలా చూడాలి సార్ దీన్ని? జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు కాబట్టి ఆ ప్రకారం చేశాడు. అంటే అప్పుడేమో నోటీసులు పంపించాడు వాళ్ళకి, ఏంటి మీరు క్షమాపణ చెప్పాలి, ఒక 100 కోట్లు కట్టాలి అని. ఆ 2 చేయమని చెప్పారు వాళ్ళు. సో కేసు వేశాడు. అట్లా వేస్తారు. అదేంటంటే మీరు నేరుగా పరువు నష్టం జరిగిందని చెప్పి కోర్టుకు వెళ్ళడానికి వీలుండదు. మీరు పరువు నష్టం ఎక్కడ జరిగిందో వాళ్ళకి ఫస్ట్ నోటీస్ ఇవ్వాలన్నమాట. అందువల్ల అది లీగల్ రిక్వైర్మెంట్ కాబట్టి ఆ రిక్వైర్మెంట్ చేశాడు. ఇందులో గమ్మత్తైన విషయం ఏంటంటే, అందరికీ తెలుసు అదానీ డబ్బులు ఇచ్చాడు ఈ సెకీ ద్వారా పవర్ కొనడానికి చాలా రాష్ట్రాలకి అనేది ఇక్కడ ఎవరో వాళ్ళు వీళ్ళు చెప్పింది కాదు. ఇది చెప్పింది ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికాలో, దాంతోపాటు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అమెరికాలో. వాళ్ళు న్యూయార్క్ కోర్టులో ఇండైట్మెంట్ అంటే ఛార్జ్షీట్ కూడా వేశారు. ఆ కేసుని త్వరలో టేకప్ కూడా చేస్తారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, చాలామంది అంటే ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి చెప్పేది నా పేరు అందులో లేదు అని, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా జగన్ పేరు ఎక్కడుందో చూపించండి అంటారు. అంటే షర్మిల గారు డైరెక్టే అన్నారు, సీఎం అని మెన్షన్ చేశారు. సీఎం అంటే ఎవరు, జగన్మోహన్ రెడ్డి కాదా అని షర్మిల గారు సొంత చెల్లెలే చాలాసార్లు ప్రశ్నించారు కదా సార్. అక్కడ ఏమైందంటే, అందులో ఇండైట్మెంట్లో వాళ్ళు ఏం రాశారంటే, ఈ అదానీ సెక్కి నుంచి కొనుగోలుకు సంబంధించి అదానీ అప్పటి ముఖ్యమంత్రిని, అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిశాడు అని రాశారు. ఒకటి అదానీ కలిశాడు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు ప్రెస్ మీట్లో అంటే, అదానీ కలుస్తాడు, చాలా విషయాలు ఉంటాయి మాట్లాడుకోవడానికి, దాని గురించి అని ఎందుకు అనుకుంటారు మీరు అని అంటే, ఆ విషయం ఇండైట్మెంట్లో ఉంది, దాని గురించే అని ఉంది. లేకపోతే ఎవరు అనడానికి వీల్లేదు. నిజంగానే అదానీ వేరే ఇంట్రెస్ట్లు కూడా ఉన్నాయి కాబట్టి అవి మాట్లాడవచ్చు వాటి గురించి. స్పెసిఫిక్గా సెకీ దగ్గర నుంచి పవర్ కొనుగోలుకి సంబంధించి ఇది ముందుకు వెళ్ళడం లేదు వ్యవహారం అని అర్థమైన తర్వాత అదానీ ఈ నిర్ణయానికి వచ్చి వెళ్ళి కలిశాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని అని క్లియర్గా రాశారు ఇండైట్మెంట్లో. దాన్ని బట్టి ఈ విషయంలోనే కలిశాడు అని చెప్పడంలో డౌట్ లేదు. రెండోది, జగన్మోహన్ రెడ్డి అనే పేరు లేదు కదా అక్కడ. టెక్నికలీ కరెక్టే, అది జగన్మోహన్ రెడ్డి అనే పేరు లేదు అక్కడ. ఇన్ఫ్యాక్ట్ ఏ రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తుల పేర్లు లేవు అందులో. ఎందువల్ల లేవు అనేది నిజంగానే అదొక క్యూరియస్ ఇష్యూ. ఎందుకని వాళ్ళు రాయలేదు అంటే, వేరే దేశంలో ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ గురించి మనం రాస్తే బాగుండదని రాయలేదా FBI వాళ్ళు? అదానీ పేరు, వాళ్ళ మేనల్లుడు సాగర్ అదానీ పేరు, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు రాశారు, 7 పేర్లు రాశారు. వీళ్ళ పేర్లు రాయలేదు. అది ఎందుకు అనేది నాకు అర్థం కాలేదు నిజంగానే. కానీ ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డే అని చెప్పడానికి తగినటువంటి ఆధారాలు ఆ ఇండైట్మెంట్లో ఉన్నాయి, అందులో డౌట్ లేదు. అయితే ఈ టెక్నికల్ అంశాన్ని తీసుకొని దాన్ని ఏదో చేద్దాం అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ పత్రికల మీద, ఒకటి. రెండవది ఏంటంటే, మామూలుగా అయితే ఈ విషయంలో చాలా భయపడాలి ఆయన. ఎందుకు భయపడడం లేదు ఇప్పుడు అంటే, ఇందులో అదానీ ఉన్నాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా రక్షించేటువంటి వ్యవస్థ ఢిల్లీలో ఉంది కాబట్టి, ఇక్కడ చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ కానీ ఈ విషయంలో లోతుల్లోకి వెళ్ళడానికి ఇష్టపడరు కాబట్టి ఈ కారణం చేత మనకేమీ కాదు అని చాలా ధైర్యంగా ఉన్నాడు. అందువలనే ఈ కేసు కూడా వేశాడు. ఈ కేసులో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని ఎవరైనా చెప్పాలి అంటే అదానీ డబ్బులు ఇచ్చాడని చెప్పాలి, అంతే కదా. అదానీ ఇచ్చాడంటే మరి అదానీ ఇరుక్కుంటాడు, మళ్ళీ ప్రాబ్లం. ఇది చాలా ప్రాబ్లము. ఆ ధైర్యంతోనే ఆడుకుంటున్నాడు ఇతను అనేది నా అభిప్రాయం. రైట్. థ్యాంక్ యూ రమేష్ గారు.